అండి వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. చాలా హ్యాపీగా ఉంది. సో నన్ను సక్సెస్ వైపు నా ఛానల్ని తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, లైక్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేయండి. నేను చేసే ప్రతి రీడింగ్ అనేది టైమ్లెస్ రీడింగ్ అండి. అది మీకు ఏ టైంలో చూస్తే అది మీకు రెజనేట్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న సజెషన్, మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు సో కోపంలోనూ ఆవేశంలోనూ ఎలాంటి డెసిషన్ తీసుకోకండి. దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేసి తర్వాత మీ మైండ్ అనేది స్టేబుల్గా ఉన్నప్పుడు ఏదైనా డెసిషన్ తీసుకోండి. నేను చేసే టైమ్లెస్ రీడింగ్స్ మీరు ఎప్పుడు చూసినా అది రెజనేట్ అవుతుంది. అందులో ఎన్ని పాయింట్స్ మాత్రం రెజనేట్ అయితే అవి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే చాలా మంది ఎనర్జీస్ ఇంట్లో కనెక్ట్ అవుతాయి. పర్సనల్ రీడింగ్ గురించి పైన ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు వీడియో ఏం చేద్దాం అనుకున్నామంటే, ఈ వీక్లో మీ రిలేషన్ ఏ విధంగా ఉండబోతుంది. సో ఒకవేళ నో కాంటాక్ట్లు ఉన్నా, లెస్ కాంటాక్ట్లు ఉన్నా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా, వస్తారా, సో ఏ విధంగా ఉండబోతుందని చూద్దామండి. మీ పర్సన్ నేమ్ని ఒక 3 times తలుచుకోండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ మనసులో ఉన్న ఓకే లవర్స్, ఫస్ట్ లవర్స్ కార్డ్ వచ్చింది. వావ్, నాకు తెలిసి ఈ వీక్లో మీ మధ్య ఒక అండర్స్టాండింగ్ మొదలయ్యే ఛాన్సెస్ ఉంది. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. సో మీరు కొద్దిగా కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ కనబడుతుంది. మీరు కూడా ఒక మెట్టు దిగుతారు, వాళ్ళు 2 మెట్లు దిగారని. వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు, మిస్ అవుతున్నారని చెప్తారు. మీరే నాకు కావాలి, మీరు నా పక్కన ఉంటేనే నా ప్రపంచం, లేకపోతే లేదు అన్న టైప్లో వాళ్ళు చెప్తారు. సో మీరు కూడా ఓకే అనే దాంట్లో అయితే ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్ని మీరు కూడా లవ్ చేస్తున్నారు, వాళ్ళని వదులుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి. సో ఇప్పుడు డెక్ నుండి చూద్దామండి. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ మనసులో ఉన్న పర్సన్ యొక్క ఎనర్జీ కనెక్ట్ చేయండి. 3 of Pentacles, 5 of Cups, 6 of Pentacles, Knight of Cups, Wheel of Fortune, The Magician. వావ్, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి 5 of Swords అండ్ 6 of చూడండి 6 of Wands దగ్గరకు వచ్చింది. చాలా మందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ అండి. మీ ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా కనపడుతున్నారు నాకు ఇక్కడ. ఏంటంటే మీరు ఇప్పటివరకు అయితే ఒక టీం వర్క్గా కలిసి ఉండి టీం వర్క్ చేసేవాళ్ళు, లేదు అన్నా కూడా ఒకవేళ మీరు బిజినెస్ పరంగా, జాబ్ పరంగా లేకపోయినా వాళ్ళు బయట వ్యక్తులైనా సరే ఒక కలిసి ఏదైనా ఒక వర్క్ చేసేవాళ్ళు. సో వాళ్ళ ఇప్పుడు కూడా మీకు ఎన్ని గొడవలు ఉన్నా కూడా ఈ వీక్లో మీరు కలిసి ఏదైనా వర్క్ చేసే ఛాన్సెస్ ఉంది, లేదా కలిసి ఏదైనా డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. మీరు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలన్నది ఒక డెసిషన్ అయితే మీరు తీసుకోబోతున్నారు. ఏంటి అంటే కనుక మీరు మీ పర్సన్ని కాంటాక్ట్ అవ్వడానికి, లేదా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మీ కామన్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఒకరిని కాంటాక్ట్ అయ్యేసి మీ ఇద్దరు ఏంటి అంటే ఇద్దరు కలవడానికి అయితే ఈ వీక్లో ఇద్దరికి ఛాన్సెస్ ఉంది. ఇద్దరు ట్రై చేస్తారు. ఇప్పటి వరకు ఒకరి నుండి ఒకరు మూవ్ ఆన్ అయిపోయి బాధపడి ఒక డిప్రెషన్లో ఉన్న మీరు ఎవరైతే ఉన్నారో ఒక న్యాయం అనేది చేయాలనుకుంటారు, ఇద్దరు అనుకుంటారు. సో జరిగింది ఏదో జరిగింది, తప్పు ఎవరిదైనా సరే ఇప్పటికైనా మనం సర్దుకుపోవాలి, లేదా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, రిలేషన్ని ఇలాగే కంటిన్యూ చేస్తే ఎప్పటికీ మా లైఫ్లు ఇలాగే ఉంటాయి అన్న టైప్లో అయితే ఆలోచిస్తున్నారు. సో ఈ రిలేషన్లో అయితే ఒక న్యాయం అయితే మీకు జరుగుతుంది. 100% మీ పర్సన్ అనేవాళ్ళు మీకు ఒక న్యాయం చేయడానికి అయితే వాళ్ళు అనుకుంటున్నారు. మీ చాలా మందికి స్టేబుల్ లైఫ్ అనేది మొదలు కాబోతుంది. అంటే కమిట్మెంట్ అనేది రాబోతుంది మీ పర్సన్ నుండి. అది మ్యారేజ్ కమిట్మెంటే కానీ, లేదంటే ఎంగేజ్మెంట్ కానీ, లేదా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కానీ, ఏదో ఒక కమిట్మెంట్ అయితే వాళ్ళ నుండి రాబోతుందండి. ఇది రావడం కొద్దిగా లేట్ అయినా సరే స్టేబుల్గా ఎప్పటికీ మీతోనే ఉండబోతున్నారు. వాళ్ళు ఉండడానికి వస్తున్నారు, అదే విషయాన్ని మీకు చెప్తారనమాట. సో మీ మధ్య ఉన్న ఒక బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోయి ఒక గుడ్ కర్మ అనేది మీ మధ్య స్టార్ట్ కాబోతుంది.
ఈ వీక్లో ఏంటి అంటే కనుక మీరు కొంచెం చేంజెస్ మీ లవ్లో రిలేషన్లో ఒక చేంజెస్ అనేది చూడబోతారు. మీ పర్సన్లో మార్పు అన్న చూడొచ్చు, లేదా మీలో కూడా చేంజెస్ కాబోతుంది. అంటే మీరు ఇప్పటి వరకు ఒక మొండి పట్టుదలతో కానీ, కోపంతో కానీ, బాధతో ఉన్న మీరు ఎవరైతే ఉన్నారో మీరు అవన్నీ ఈ వీక్లో పక్కన పెడతారు. చాలు, ఇప్పటి వరకు వాళ్ళ మీద నేను సాధించింది చాలు, వాళ్ళని బాధ పెట్టింది చాలు, నాకున్న కోపం కంట్రోల్లో చేసుకోవాలి ఇకనైనా. అంటే మీ తప్పని కాదు ఇక్కడ, మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో మిమ్మల్ని ఒక బాధ, డిప్రెషన్కి, కోపానికి గురి చేసింది. అలాంటి బాధ, కోపంతో మీరు ఇప్పటి వరకు మీ పర్సన్ మీద ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి అంటే కనుక అవన్నీ మీరు వదిలేస్తారు ఈ వీక్లో. సరేలే నా వాళ్ళే కదా అన్న దాంట్లో కొద్దిగా వదిలేసి వాళ్ళతో కలవడానికి మీరు కూడా ట్రై చేస్తారు. సో మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. మీకు ఏవైనా మాటలు చెప్పైనా, మాయ మాటలు చెప్పైనా సరే మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లో రప్పించుకోవాలని అయితే చూస్తున్నారు. రీజన్ ఎందుకు? రీజన్ ఏం లేదండి. ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. మీ పక్కన ఉండాలనుకుంటున్నారు, మీతో ఉండాలనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. సో మీ ఎనర్జీ కానీ, మీ ఏంటంటే మీ స్పర్శ అనేది వాళ్ళు ఏమంటారు కోల్పోతున్నారు. మీ మాట, మీ నవ్వు, ప్రతి ఒక్క మూమెంట్ వాళ్ళైతే మిస్ అవుతున్నారు. దాని గురించి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు. సో ప్రజెంట్ అయితే వాళ్ళైతే బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని. మీన్స్ మీరు ఎలా ఉన్నారు, వాళ్ళు చేసిన చీటింగ్కి మీరు ఎలా భరిస్తున్నారు, ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు, లేదా మీ లైఫ్లో ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చారా, లేదంటే మీరు వీళ్ళతో ఎవరితోనన్నా మాట్లాడుతున్నారా, చాటింగ్లు చేస్తున్నారు. సో ఇలాంటి రకరకాలమైన డౌట్స్ అండి వాళ్ళకి ఇప్పటి వరకు. అలాంటి డౌట్స్ నుండి అయితే ఇప్పుడు పక్కన పెడుతున్నారు. పక్కన పెట్టేసి అయితే ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక ఈ రిలేషన్ సాగదు అన్న దాంట్లో అయితే వాళ్ళు ఆలోచిస్తారు. అందుకని ఒక యాక్షన్ అయితే తీసుకుంటారు ఈసారి. ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు అంటే ఒక సక్సెస్ సాధిస్తారు. ఈ రిలేషన్లో సక్సెస్ సాధించడానికి 100% వాళ్ళైతే ఎఫర్ట్స్ పెట్టబోతున్నారు. దీన్ని ముందు తీసుకెళ్తారు. అంటే మీ మధ్య ఎన్ని అబ్స్టికల్స్ ఉన్నా, గొడవలు ఉన్నా, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మిమ్మల్ని తనతో తీసుకెళ్ళాలి, ఈ రిలేషన్లో సక్సెస్ సాధించాలని మాత్రం ఒక మొండి పట్టుదలతో ప్రజెంట్ అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి. చూడండి, మేబీ మీ పర్సన్ మీకంటే కొద్దిగా ఏజ్లో చిన్నవాళ్ళైనా, మెచ్యూరిటీ లెవెల్లో మీకంటే తక్కువ ఆలోచించే తత్వం ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం ఒక స్టాండ్ తీసుకుంటారండి మీ గురించి. ఎందుకు అంటే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు. సో ఒక దీనిలో అయితే స్టార్టింగ్లో మీ మధ్య ఎలాంటి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ ఉందో, లేదంటే ఎంత ప్యాషన్గా ఉండేనో ఇద్దరు. సో అలాంటి లైఫ్ అనేది తిరిగి మళ్ళీ వాళ్ళు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో అందుకని చెప్పేసి వీళ్ళైతే యాక్షన్ తీసుకుంటారండి త్వరలో అయితే. సో ఏంజెల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజెల్. మా వ్యూయర్కి మీరు ఇచ్చే సజెషన్ పీస్ఫుల్ రిజల్యూషన్. అంటే మీరు ఎంత కూల్గా ఉన్నా కూడా, ఎంత కూల్గా ఉండేసి ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని గొడవలతో కాకుండా పీస్ఫుల్గా సాల్వ్ చేసుకోండి. ఇప్పటిదాకా నేను చెప్పిన మెసేజ్ అదే కదా. సో పోనీ అని చెప్పేసి మీరు వదిలేయడం, మీ పర్సన్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ధైర్యం చేసి మీ దగ్గర అలాంటివి అయితే వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఏదైనా సరే కూర్చొని హ్యాపీగా సైలెంట్గా మాట్లాడండి, గొడవ పెట్టుకోకండి. సో మీరు ఇలా చేస్తారు అడుగుతారు, అది కామన్. ఎందుకంటే కనుక వాళ్ళు చేసిన మోసం అలాంటిది, లేదంటే ఏదైనా అనుకోవచ్చు, మోసం, ద్రోహం. కాకపోతే ఇప్పుడు అలా అడగకండి. కూల్గా కూర్చొని మీకు ఎలాంటి కమిట్మెంట్ కావాలి, వాళ్ళు ఎలా ఉండాలి అనేది ప్రతి విషయాన్ని వాళ్ళకి చెప్పి చూసుకోండి. అర్థమవుతుంది కదా. ద సిచ్యువేషన్ ఈజ్ ఇప్పుడు మీ సిచ్యువేషన్ అనేది త్వరలో అయితే మంచిగా కాబోతుంది. అంటే అప్పటి వరకు కొద్దిగా వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఒక కర్మ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ కర్మ అనేది ఎండ్ కాబోతుంది. ఒక మంచి సిచ్యువేషన్ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి, వెళ్ళే ముందు అందరికి మళ్ళీ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం ప్లీజ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ.